నాకు ప్రవీణ్ పగడాల గారు ఎవరో తెలియదు, చనిపోయిన తర్వాత తెలుసుకున్నాను నేను. ప్రవీణ్ పగడాల గారు నాకు తెలియదు. ప్రవీణ్ పగడాల గారి గురించి నేను ఎప్పుడు కూడా వినలేదు. ప్రవీణ్ పగడాల గారు నిజంగా ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. కానీ చనిపోయిన తర్వాత ఒక పాస్టర్ గారు ఎందుకోసం ఇంత ట్రోల్ చేసిన, ఇంత ఘోరాతి ఘోరంగా ఎందుకు చంపేసిల్లు, నిజంగా ఆయన చనిపోయిందా, చంపేసిల్లా, నిజంగా ఆయన మత్తు, నిజంగా ఆయన తాగిండా, తాగుడుకు బానిసైన పాస్టర్ నిజంగా ఇంత గొప్ప ప్రసంగాలు ఏ విధంగా చేసినాయి అనేక వీడియోలు చూస్తే, ఆ వీడియోలు చూస్తే మాకే అసలు చాలా అద్భుతం అనిపించింది. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఎన్నో సందర్భాల్లో ఏదో ఒక సందర్భం రావాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే చాలామంది మాట్లాడుతున్నారు, చాలామంది చూస్తున్నారు, వాళ్ళందరికీ నేను మాట్లాడితేనే కదా వాళ్ళు తెలిసింది. అలానే ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత నేను, నాతో పాటు నా టీవీ ఛానల్ మెంబర్సు, మేమందరం పోయి అసలు మొత్తం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే నేను పెట్టిన టీవీ ఛానల్ అదే జైభీం టీవీ అంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిజమే మేము చదివింది, నేను చదువుతుంది కూడా ఇన్వెస్టిగేషన్ జర్నలిజమే. సత్యాన్ని సత్యం అని చెప్పడమే నా లక్ష్యం, నిర్భయంగా చెప్పడమే నా నైజం. ఎవరైనా తప్పు చేసే తప్పు చేసేయాలని ప్రశ్నించడమే నాకున్నటువంటి ధైర్యం. నేను అందుకోసమే దాంట్లో భాగంగానే జైభీం టీవీని నేను భుజస్కంధాలపై మోస్తున్నాను. జైభీం టీవీని మోయడానికి కారణం అదే. అందుకోసమే తప్పును తప్ప అని చెప్పడమే నా లక్ష్యం, ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో వెళ్ళిపోయి అక్కడ ఒక పక్కన బాధ, చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, చాలామంది ఏడుస్తున్నారు, చాలామంది మౌనంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో చాలామంది బాధపడుతున్నారు. చాలా బాధ అనిపించింది. అసలు ఏం జరిగిందంటే ఆయన తలకు బాగా గాయాలైనాయి, తలకు బాగా గాయాలైనాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ మొత్తం టోటల్గా భయంకరమైన గాయాలైనాయి. ఒక వ్యక్తి నిజంగా హెల్మెట్ పెట్టుకొని ఉన్నటువంటి తరుణంలో హెల్మెట్కి ఎక్కడ గాయం లేకుండా, హెల్మెట్ దేనికి రక్షణ? హెడ్కి రక్షణ. హెల్మెట్ దేన్ని సూచిస్తుంది? మన ముఖాన్ని కాపాడడం కోసం, మన హెడ్ని కాపాడడం కోసం హెల్మెట్ని పెట్టుకుంటాం. పోలీసులు ప్రత్యేకంగా అదే చెప్తారు, ఏది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా హెల్మెట్ పెట్టుకోరా బాబు అంటారు. హెల్మెట్ పెట్టుకున్నటువంటి తరుణంలోనే హెల్మెట్ ఉన్న తర్వాత ముఖానికి గాయాలు ఎందుకు అవుతాయి చెప్పండి? హెల్మెట్కి ఏం కాదు, ఆ స్పెట్స్కి ఏం కాదు, ఆయన మాస్క్కి ఏం కాదు, ఆయన ఒంటి మీద గాయాలు, భయంకరమైన పరిస్థితి, మొత్తం డెడ్ బాడీ మొత్తం టోటల్గా అది మొత్తం ఎట్లా అంటే అట్లా అయిపోయింది పాపం. ఎంత అంటే చెప్పలేని పరిస్థితి. ఎంత విలవిలలాడింది ఆయన ప్రాణం, ఎంత కొట్టుకున్నాడైన ప్రాణం, నిజంగా ఎంత ఇబ్బంది పడ్డాడైన ప్రాణం. నిజంగా మనం ఎంత బాధపడాలంటే, ఎంత ఏడ్చినా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ప్రవీణ్ పగడాల గురించి ఎంత చెప్పినా తక్కువనే, ఎంత ఏడ్చినా తక్కువనే, ఎంత చెప్పినా తక్కువనే, ఎంత ఏడ్చినా తక్కువనే. ప్రవీణ్ పగడాల గారు పాపం ఎంత బాధపడ్డాడో, ఎంత క్షోభను అనుభవించిండో, ఎంత ఏడ్చిండో, ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నాడో. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు. ఇక్కడ లైవ్లు నడుస్తున్నాయి, అంత జనం ఉన్నారు, వాళ్ళందరిని అబ్జర్వేషన్ చేస్తున్నాను నేను ముందు బెంచ్లో అందరిని అబ్జర్వేషన్ చేస్తున్నాను. అసలు ఏం జరుగుతుంది, ఏమైపోతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా ఉందని. పైన స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇది అని చెప్తున్నారు. కానీ ఎందుకు ఈరోజు వాళ్ళందరూ ఎందుకు లేరు? అన్ని లక్షల మంది జనం వచ్చిన వాళ్ళు, అన్ని లక్షల మంది ఆ అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, ఇవాళ అన్ని లక్షల మంది ఎక్కడ పోయిళ్ళు? అంతమంది పోలీసులు 2000 నుంచి 3000 మంది పోలీసులు, అంత సెక్యూరిటీగా ఒక పార్థివ దేహాన్ని ఒక వీర మరణం పొందినటువంటి సైనికులకు ఏ విధంగా ఇస్తారో, ఒక రాజకీయ నాయకులు పదవిలో ఉండి చనిపోతే ఏ విధమైన గౌరవవందన స్వీకరిస్తారో ఆ విధంగా ఒక పాస్టర్ గారు హత్య చేయబడ్డటువంటి నేపథ్యంలో అన్ని లక్షల మంది స్పందించినటువంటి, తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి స్పందించినటువంటి జనం, ఆయన పార్థివోద్యమంలో పాల్గొన్నటువంటి మీడియా ఛానల్స్, అనేక మంది పాస్టర్లు, అనేక మంది నిజంగా చర్చికి వచ్చేటువంటి బిలీవర్స్ అందరూ ఎక్కడ పోయారు, ఎక్కడ పోయారు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి, ఏమైపోయాయి? ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో నేను వీళ్ళందరినీ కూడా గమనిస్తాను. అందుకోసమే స్టాండ్ తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఒక స్టాండ్, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏమైపోయారు? మీ అందరూ జస్ట్ ఫోటోల కోసమేనా మీ పోజులు? బైబిల్ పట్టుకొని ఫోటోలు దిగడం, లేకపోతే ఆ వినడం, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి పసిగట్టుకొని 4 వాక్యాలు చెప్పడం, దాని ద్వారా నిజంగా నలుగురికి చెప్పడం, 4 పాటలు పాడడం, ఇదేనా? ఏం నేర్చుకున్నాం మనం? ఏం నేర్చుకుంటున్నాం? ఏం సాధించుకున్నాం మనం? ఇక్కడ చూడండి,
ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం, ఇక్కడ అంతులేని జనం, ఇక్కడ ఈ జనంతో పాటు ఇక్కడ నేను ఇంకో వీడియో కూడా పెడతాను. ఇక్కడ వీడియో ఉంది, చూడండి ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎడిపోతున్నారు. ఏం జరుగుతుంది, ఏమైపోయింది పాపం. ఇప్పుడు ఈ జనం అంతా ఎక్కడున్నారు? నేను చూస్తున్నాను, అందరిని గమనిస్తున్నాను. ఎంత జనం ఉన్నారు, ఇసుక పోతే రాలనంత జనం. ఏమైపోయారు వాళ్ళందరూ? ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ? అంత పెద్ద బోన్సాలు, అంత పెద్ద జనము, అంత పెద్ద మనుషులు, అంత పెద్ద వ్యవస్థ, అన్ని టీవీ ఛానల్స్, అంతగానో లైవ్, అక్కడ స్టేజ్ మీద మాట్లాడే మేధావులు, వీళ్ళందరూ ఎక్కడ పోయారు? ఏం చేస్తున్నారు? ఏం పోయిళ్ళు? మీ ప్రొటెక్షన్ అంతా ఏమైపోయింది? క్రైస్తవ సమాజం కోసం హత్య చేపట్టినటువంటి పాస్టర్ గురించి మీరు ఏం చేస్తున్నారు? ఎంతవరకు నిలబడ్డారు? ఎంతవరకు మీరు పే బ్యాక్ టు సొసైటీ చేశారు? ఎంతవరకు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు? ఎంతవరకు ఆ కుటుంబాన్ని మీరు కలిసినటువంటి సందర్భాలు ఏమున్నాయి? ఎంతవరకు ఆయన స్థాపించిన సామ్రాజ్యాన్ని ఎంతమంది సందర్శించారు? ఆ పిల్లలకు, అనాథ పిల్లలను దగ్గర తీసుకొని, అభాగ్యులను దగ్గర తీసుకొని, ఎంతోమందికి సర్వీస్ చేసి కరోనా సమయంలో లక్షల రూపాయలు దానం చేసినటువంటి ఆ పాస్టర్ గారిని ఎంతవరకు ఆ కుటుంబానికి మీరు ఆదుకున్నారు? ఆ కుటుంబానికి ఎంతమంది భరోసా ఇచ్చారు? ఎంతమంది నిజంగా అండగా నిలబడ్డారు? జెసికా మేడం, ఆ పిల్లలు, 2 ఆడపిల్లల కోసం ఎంతమంది మీరు నిజంగా నిలబడ్డారు? ఇవాళ ఆడపిల్లలతో పాటు ఎంతోమందిని దత్తత తీసుకుని ఉంటే ఆ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉండాలి? ఓ కుటుంబ యజమాని చనిపోతే, కుటుంబ యజమాని నిజంగా కర్త కర్మ క్రియ అనే ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఒక యజమాని ఆ కుటుంబంలో లేకపోతే ఆ కుటుంబ బాధ ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుందో మీకు తెలియదా? మీరు అనుభవించట్లేదా? మీకు అలాంటి సందర్భాలు ఎప్పుడు కూడా కనబడలేదా? మరి అలాంటి సందర్భంలో ఒక కుటుంబ పెద్ద ఈరోజు లేడు. ఆ కుటుంబ పెద్ద లేకపోతే ఆ కుటుంబం ఎంత విధంగా రోడ్డు మీద పడ్డది? ఆ కుటుంబం ఏ విధంగా కన్నీరు పెట్టుకుంటుంది? ఆ కుటుంబం కోసం మనం ఏం చేస్తున్నాం? ఆ కుటుంబానికి ఎంతవరకు రక్షణగా ఉన్నామని పాస్టర్లు, ఇవాళ ఉన్నటువంటి మేధావులు అందరూ ఎందుకు నడుం బిగించట్లేదు? ఎందుకోసం అంటే ఎవరో ప్రవీణ్ పగడాల చనిపోయింది, ఇక మాకెందుకు అనుకుంటున్నారా? ప్రవీణ్ పగడాల లేరు, ఆయన మాకైనా చేసిండా? ప్రవీణ్ పగడాల గారు మాకు అయినా బతుకున్నప్పుడైనా మేము ఆయన చూసినామా? ఆయన మా సంఘస్థుడా? ఆయన మా కులస్తుడా? ఇవన్నీ ఎందుకోసం?